బామ్మగారి ముచ్చట్లు. పొగతోటలోకి వచ్చామండి. ఇది పొగతోట. ఆయన వెళ్తున్నాడు పొగతోటలోకి. లేతోట అనమాట ఇది. బాగా గడ్డి వచ్చేసింది బాగా. బాగా గడ్డి వచ్చింది దీనికి. దున్నుతారేమో. పురుగులు చూడు ఎంతలా ఉన్నాయో పొగతోటలో. పురుగులు అసలు ఎంత ఉన్నాయో. కొట్టేస్తాయేమో. అదే అదే గెద్దలా. ఆహా, ఈ పురుగుల కోసం వస్తున్నాయి ఏమైతే. అటు చెట్టు ఉంది, ఆ చెట్టు నాడు ఉండేవాళ్ళం. ఇటు పోతే అదిగో ఆ చెట్టు నాడు నుంచుంటే ఎక్కువసేపు 13 నిమిషాలు అట్లా రానిచ్చింది. ఎండనిలే తీయచ్చు, ఏముంది తీయచ్చు. నిన్ను కూడా పడుతున్నావు ఇట్లా పెడితే. ఇట్లా చేత్తో పట్టుకుంటే ఇంకా సుఖం. ఆడ ఈడ పెట్టకుండా తిరుగుతూ ఉండచ్చు. ఇది ఎకరానికి ఇది ఎన్ని క్వింటాలు వస్తుంది పొగాకు? ఎంత అమ్మింది నిరుడు? 34,000 అమ్మింది. అందుకే పొగాకులో పోసుకుందామని బాగా ఆశగా వేసుకుంటున్నారు జనాలు. రేట్లు బాగా ఉండబెట్టి పొగాకు అంటే బాగా ఇంట్రెస్ట్గా వేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. పొగతోట అండి ఇది. లేతోట వేశారు. ఈ వర్షాలకు బాగా వస్తుంది అనమాట. 30 రోజులు అయింది ఇది వేసి. నీళ్ళు మొత్తం ఇటు పల్లెల్లోకి వచ్చినాయి. మనం కూర్చున్న పోయినాయి కాబట్టి ఎక్కడ లేవులే. నీళ్ళు అయితే నిలబడలేదులే. పోతున్నాయి, అన్నీ పోతున్నాయి ఏటి ఏటు. మెరక మీద బాగుంది, ఎత్తు మీద బాగుంది కదా. ఆ ఎత్తు చెట్లు తీస్తే పోయిద్ది. చుట్టూ కట్ట వెంబడి కూడా చెట్లు బాగా ఉండేవి తోటకి. అదేమో లేత నారు నాటారు అక్కడి నుంచి. ఇది కొద్దిగా బాగా వచ్చింది. అక్కడి నుంచి లేత నారు నాటారు. ఇది ఒకసారి నాటారు. నారు లేక తర్వాత వారానికి అది నాటారు. అదేలే ఈ బాగున్నాయి. అందుకే ఈ చెట్లు బాగున్నాయి ఎత్తుగా. ఏం లేదు, 4 రోజులు బురద దిగేటట్టుంది. లోపల పోదామంటే దిగిద్ది కదా. చెట్టుకి కాస్త అట్ట పెడదామంటే దగ్గరగా పెద్ద చెట్టుకి ఎత్తు చెట్టు ఇట్లా. ఇది బాగుంది. ఇక్కడ బాగా వచ్చింది తోట. పెట్టేసి నువ్వు తిరుగుతూ ఉండు. స్టాండ్ పైకి ఆ బెరకలో పెట్టు. నేను బండి తెచ్చి ఇక్కడ పెడతా. దూరం వచ్చేసామా? చుక్కలలో ఇక్కడ చూడబుద్ధి అవుతుంది. ఆటేమంత బాగాలేదు. ఇదేమో ముందే ఎంత వారం 10 రోజులు వారం పర్వాలేదు, తిప్పుకుంటుంది. ఇది కూడా తిప్పుకునేదేముంది. ఇదిగో రేట్లు ఉంటే కాశీకి డబ్బులే. అది దేంతోనైనా. అది బాగా మిరదాట బాగానే ఉంది, పొగతాట బాగానే ఉంది.
చాలా బాగుందండి, చాలా బాగుంది. అక్కడక్కడ కొద్దిగా కలుపు పడిందండి, ఎక్కువ కలుపు కూడా లేదు చక్కగా. ఒకేడు బండితే 4 ఏళ్ళు బండదండి పాపం రైతులకి. ఏం చేస్తారు, గిట్టుబాటు కాదు. ఆకు కూడా బాగా పెద్ద సైజు వచ్చిందండి. ఇంకొక సంక్రాంతి నాటికి బాగా వచ్చేస్తుందండి ఆకు కొట్టుకి. ఫుల్ బ్యార్నీళ్ళు అవుతుంటారు కొట్టినప్పుడల్లా. ఆయన బండి అటు పక్కన పెట్టుకొని వస్తున్నాడండి చేలోకి.
ఆ బండి పెట్టిన చాట దారి లేదా తోటకి? చూద్దాం, ఇక్కడి నుంచి వెళ్ళదు. ఇది ఇంకేముంది, కొట్టుకొచ్చుద్ది అనుకుంటా తొందరలోనే. 10 రోజుల్లో వస్తుంది. 10 రోజులేనా? 15 రోజుల్లో కొట్టాలి. నేను ఇంకా సంక్రాంతి దాకా ఆగుద్ది అనుకోండి. అడుగులు తీయాలేమో. సంక్రాంతి ఇప్పుడు ఎక్కడ ఆ. నాకు తెలిసి 15 రోజుల్లో తీయాలి. ఆహా, బ్యార్నీకి వస్తుందేమో. ఇక ఫస్ట్ కొంచెం అడుగులు చెప్తారు. అయితే బాగుంది ఇక్కడ మెరక మీద. అటే ఎందుకోను అంటే అంతా అచ్చుకట్టుగా బతకలేదేమో. బతికింది అసలు. మరి అటు ఎందుకు తక్కువగా ఉండే మొక్కలు? అటు లేత మొక్కలు వేసారు. ఆ. దీని తర్వాత 10 రోజులకి నాటారు అది. అదే అదే. ఇది అంతా 30 రోజులు ఎప్పుడు అయింది నాటి. ఇంకేముంది 15 రోజులకి వచ్చేసి. అదేలే. బలం వేయాల్సిన పని ఏమి లేదేమో లేదు. ఏం లేదా, చిన్న మొక్కల కల్లా పెద్ద మొక్కలకు తగ్గించేసుకుంటా. చిన్న మొక్కలకు కనుక వేస్తే బాగా బలం. అవును, బాగుంది. చిన్న మొక్కల కల్లా అది వచ్చింది ఇంక 2 3. మళ్ళీ మొత్తం తెరుతుంది, ఇక పడదేమో. కాకపోతే ఇక పండగ మబ్బులు పడుతుంది. ఇంకేముంది, ఒక 10 రోజుల్లో పట్టరు. నెల 10 రోజుల్లోనే వారమే. 8 రోజులు 9. అదే ఏంది, రోజులు రయ్యని వచ్చేస్తున్నాయి. ఇక 4 రోజులు నాగితేమంది కాయ పండగ నిమ్మకాయ. అదే నేను కనిపిస్తున్నానా? నువ్వు కనప అడబెట్టు. ఎవరు చూస్తున్నారు? అనిలే ఏం కాదులే. కనిపిస్తున్నాను. ఇంకొంచెం అవతలకి వెళ్ళు. ఇప్పుడు కనపడుతున్నా బాగా. ఈ చెట్టు చూడు ఎంత బాగుంది. ఇది ఫోటో తీసుకుంటే బాగుంది. తీసేటప్పుడు ఈ చెట్టు తీయాలి. ఇదంతా నెల రోజులు అయిన తోట అండి ఇది. వర్షాలకి దీనికి బాగానే పెరిగింది, బలం పెట్టారు బాగానే. ఇంకా 15 రోజుల్లో అడుగాకులు తీయాల్సి వస్తుంది. బ్యార్నీ పొగాకు ఇది. తోట బాగుందండి. దిగుబడి బాగా వచ్చేటట్టు బాగానే ఉంది. కలర్ వస్తే, రంగులు వస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు దీనికైతే రంగు రాదు. అడుగులు రాదేమో కానీ ఈసారి రాదా? తర్వాత రెండోసారి బలం ఎక్కువ బాగుంది. లేత మొక్కలు చేసుకుంటా. అదే చిన్న మొక్కలు చేసి అయిపోతేనే బాగుంది. ఇది నీళ్ళు ఏంటంటే ఇది మెరకే. అది ఆ పల్లెళ్ళ నుంచి దొరికి చూడాలి, ఆ మూలకి వెళ్ళిపోయింది. కలిపి ఒక 5-6 గుణకంగా పెట్టేసి అది తీస్తే ఇంకేం పరకలేదు. ఇదంతా ఇది బాగుంది. చేతి చూడటానికి ఏ జాస్తి తిరిగిపోతుంది. కాశీ అమ్ము అనుకుంటున్నారు. ఏమోలే, ఒక రకంగా ఉన్న రేటు. ఏదైనా వర్షాలకు దెబ్బతిని అమ్మితే ఏముందని. 2 నిమిషాలు వచ్చింది. ఇంకొక నిమిషం సరిపోద్దులే. కొద్దిగా ఫోటో తీసుకుంటే ఆ చెట్టుని ఇక్కడే కొద్దిగా తీసేసి, ఈ చెట్టు బాగుంది, ఇంకేమైనా ఉంటాయి ఏమో అవతలకి వెళ్ళినాక. మంచి చెట్లు కూడా దొరుకుతాయిలే, పొగు చెట్లు. ఇది మళ్ళీ ఇక్కడ ఈ బిట్టు భలే ఉంది. ఇది ఇంకా బాగుంది ఇక్కడ. అదే ఆరేటప్పటికంతా కూడా బాగా చదరంగా ఉంది. బాగా కింద నుంచి బొందు కట్టుకొస్తుంది. చేనంతా ఈ లెవెల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అవును, ఇట్లా కనుకుంటే 8 గంటలు ఈజీగా అయిపోతుంది. బాగుంది. చెట్లు చూడకుండా
అటు ఉందా మనకు దారి, ఇటు పోవాల్సింది. చూద్దాం. ఇదెంత ఉంది? ఓకే. ఈ చెట్లు ఒక చెట్లు తీసేసి ఇంకొంచెం బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్. మాకెప్పుడు మానిటేషన్ అయ్యిద్దో, మాకెప్పుడు డబ్బులు వస్తాయో కష్టపడుతున్నాం తెగా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.